హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణించే కొన్ని రైళ్ల యొక్క నెంబరింగ్ సిస్టమ్ లో మార్పులు అనేవి చేయడం జరిగింది. ఒకసారి ఈ నెంబరింగ్ సిస్టమ్ లో మార్పులు అనేవి వచ్చిన రైలు యొక్క వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణించే కొన్ని రైళ్లకి నెంబరింగ్ సిస్టమ్ లో మార్పులు అనేవి చేయడం జరిగింది. జూలై 1 నుండి కొత్త నెంబర్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఒకసారి మనం ఈ రైలు యొక్క కొత్త నెంబరు అలాగే పాత నెంబర్ గురించి మనం మాట్లాడుకుంటే, ముందుగా విశాఖపట్నం నుండి కడప మధ్యలో ప్రయాణించే తిరుమల ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ కి పాత నెంబర్ వచ్చేసి 17488 గా ఉండేది. ఇప్పుడు ఈ ట్రైన్ కి కొత్త నెంబర్ ని ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క కొత్త నెంబర్ వచ్చేసి 18521 గా ఉంటుంది. అలాగే కడప నుండి విశాఖపట్నానికి ప్రయాణించేటప్పుడు ఇప్పటి వరకు ఈ ట్రైన్ కి 17487 గా ఉంది. అలాగే కొత్త నెంబర్ వచ్చేసి 18522 గా ఉండబోతుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి బనారస్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 18311 గా ఉండేది. ఈ ట్రైన్ యొక్క నెంబర్ అనేది జూలై నుండి 18523 గా ఉండబోతుంది. అలాగే బనారస్ నుండి విశాఖపట్నానికి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 18312 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ యొక్క నెంబర్ అనేది 18524 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖ నుండి కిరండోల్ కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 18514 గా ఉంది. జూలై 1వ తారీఖు నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18527 గా మారనుంది. అలాగే కిరండోల్ నుండి విశాఖపట్నానికి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 18513 గా ఉంది. దీని యొక్క నెంబర్ అనేది జూలై నుండి 18528 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖ నుండి కిరండోల్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది కూడా దీని యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08551 గా ఉంది. జూలై 1 నుండి 58501 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి కిరండోల్ నుండి విశాఖపట్నానికి ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి ప్రస్తుతం 08552 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58502 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి రాయ్పూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08528 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58528 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి రాయ్పూర్ నుండి విశాఖపట్నానికి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08527 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58527 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖ కోరక్పుట్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08546 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58538 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి కోరపుట్ నుండి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08545 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58537 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి బ్రహ్మపురం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08531 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58532 గా మారనుంది. మరొక ట్రైన్ వచ్చేసి బ్రహ్మపురం నుండి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08532 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58531 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి గుంటూరు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08522 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58506 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి గుంటూరు నుండి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08521 గా ఉంది. అలాగే జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58505 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖ నుండి భవానీపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08504 గా ఉంది. జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58504 గా మారనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి భవానీపట్నం నుండి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత నెంబర్ వచ్చేసి 08503 గా ఉంది. అలాగే జూలై 1 నుండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58503 గా మారనుంది. ఈ మారిన నెంబరింగ్ సిస్టమ్ అనేది జూలై 1వ తారీఖు నుంచి ప్రజలకి అందుబాటులో ఉంటుంది. మీరు రిజర్వేషన్ చేసుకునేటప్పుడు ఒకసారి జూలై నెలలో ఈ నెంబర్లు అనేవి చెక్ చేసి రిజర్వేషన్ ని కొనసాగించండి. చాలా మంది అడుగుతున్నారు నెంబరింగ్ సిస్టమ్ లో మార్పులు చేయడానికి రీజన్ ఏంటి అనేది. రీజన్ అనేది పర్టికులర్ గా ఉండదు. రైళ్ల నెంబర్లు అనేవి మారుతూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.